జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడుల్లో కాశ్మీర్ కు వచ్చినటువంటి టూరిస్టులను పిలిచి మహిళలను పిల్లలను పక్కన పెట్టి కేవలం మగవాళ్ళని మాత్రమే ఏ మతం అని చెప్పేసి అడిగి మతమార్చిన దుర్మార్గులు పాకిస్తాన్ ఉగ్రవాదులు నిజంగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఉండడం వల్లనే జరిగిందని చెప్పి జనతా పార్టీ నమ్ముతా ఉన్నారు. ఈ దేశంలో ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో దాదాపు 30 మంది చనిపోతే హిందువులు ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే చాలా నిరసన చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల చర్యలను ఒప్పుకోలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. చాలా భారతదేశ గౌరవాన్ని భారతదేశం దేశ ప్రజల కోసము దేశ ప్రజలందరూ బాగుండాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వసారి అధికారం వచ్చిన ఇప్పటి వరకు ఎలాంటి దేశంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా కాపాడి ప్రశాంతంగా ఉన్న ఈ దేశాన్ని ఏ విధంగానైనా ఈ దేశంలో మద్దతు పెట్టాలి. ఉగ్రవాదులను సపోర్ట్ ఉండి ఈ రోజు మిగతా పార్టీలు మన దేశంలో ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలు ఎందుకు స్పందించట్లేవని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. హిందువులకు అన్యాయం జరిగితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన కొట్లాడుతున్నది. ఖబర్దార్ ఈ సంగతి నరేంద్ర మోడీ గారు గాని అమిత్ షా గాని ఉగ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యంగా వెంటనే అమిత్ షా గారు దిగడం జరిగింది. ఈ దేశ ప్రజలందరూ కూడా పనిరావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశం మీద జరిగినటువంటి దాడులను ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే రాజకీయ పార్టీలు ఓట్ల కోసము పదవుల కోసము రాజకీయాలు చేస్తుంటే రోజు దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ప్రతి ఒక్కరు పుట్టిన వాళ్ళందరూ కూడా దేశంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యలను ఎత్తికొట్టాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఈ దేశంలో